మత సామరస్యానికి మారుపేరుగా నిలిచిన నల్గొండ జిల్లాలో మైనారిటీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. దేశంలో ఏకైక సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీనే అని అన్నారు. రంజాన్ పవిత్ర మాసాన్ని పురస్కరించుకుని సోమవారం ఆయన నల్గొండ జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ వద్ద ఉన్న మదీనా మసీదులో ముస్లిం మైనారిటీలకు దావత్-ఏ-ఇఫ్తార్ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి గతం నుండి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదని, వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉద్యోగాలలో రిజర్వేషన్లు అమలు చేయడం జరిగిందని, అలాగే తాము అధికారంలోకి వచ్చిన తరువాత అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. కేంద్రంలో బీజేపీ కులమతాలను రెచ్చగొడుతూ రాజకీయం చేస్తుందని విమర్శించారు. దేశంలో అందరినీ ఐక్యం చేసేందుకే రాహుల్ గాంధీ భారత్ జూడో యాత్ర నిర్వహించారని ఈ సందర్భంగా తెలిపారు. గత 30 సంవత్సరాలుగా నల్గొండలో హిందూ ముస్లింలు కలిసి ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకుంటున్నారని అన్నారు. పట్టణంలో పేద మైనారిటీ మహిళలకు టైలరింగ్లో శిక్షణ ఇవ్వడమే కాకుండా 150 మందికి కుట్టు మిషన్లు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. రాబోయే 3 సంవత్సరాలలో నిరుపేద ముస్లింలకు ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామని, ముస్లిం మైనారిటీలకు అవుట్సోర్సింగ్ ఉద్యోగాలలో రిజర్వేషన్ కల్పిస్తామని, నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లో ఏ అవసరం వచ్చినా ముస్లిం మైనారిటీలు మేయర్ లేదా తన దృష్టికి తీసుకురావచ్చని తెలిపారు. రంజాన్ పండుగకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఇప్పటికే సంబంధిత అధికారులను ఆదేశించడం జరిగిందని మంత్రి పేర్కొన్నారు. ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్, జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు ఎంఏ హఫీజ్ ఖాన్, డిప్యూటీ మేయర్ మహమ్మద్ అష్రఫ్ అలీ, అమీర్ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ వై అశోక్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుముల మోహన్ రెడ్డి, మౌలానా హఫీజ్ నిజాముద్దీన్, కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు ఇబ్రహీం, సమద్, ఖయూం బేగ్, బషీర్, హాజీ, నదీం, మోయిన్, ఇంతియాజ్, షఫీ నవాజ్ ఖాన్, ఖలీల్ తదితరులు ఉన్నారు. 4 రోజుల్లో జరగబోయే రంజాన్ ముబారక్ తెలియజేయడానికి ఈరోజు నల్గొండ జిల్లా కేంద్రంలో ఇక్కడ కలెక్టర్ గారు చంద్రశేఖర్ గారు, ఎస్పీ శరత్చంద్ర గారు, అలాగే మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, అలాగే మా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, మా మైనార్టీ కార్పొరేటర్స్, వచ్చిన మైనార్టీ సోదరులందరికీ రంజాన్ ముబారక్ తెలియజేసుకుంటూ, నల్గొండ గతంలో 30 సంవత్సరాల క్రితం ఒక విధంగా ఉండే, 30 సంవత్సరాల క్రితం నేను రాజకీయంగా ఎంటర్ అయిన తర్వాత హిందూ, ముస్లిం, సిక్, షాయ్ అని భేదాలు లేకుండా అందరూ కలిసిమెట్టుగా నాది ఒకటే కోరిక, నల్గొండ పట్టణంలో ఉన్న పేదలందరికీ కూడా వచ్చే 3 సంవత్సరాలు ఇల్లు కట్టించే కార్యక్రమం కానీ, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రిజర్వేషన్లు ఇచ్చి 4% రిజర్వేషన్ ఇచ్చి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మళ్ళా ఈరోజు డాక్టర్లుగా, ఇంజనీర్గా ఉద్యోగాలలో ఉన్నారు. ఇంకా కూడా మైనార్టీకి సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళందరికీ కూడా ఈరోజు పేదవారు సచార కమిటీ నివేదిక ప్రకారం ఎక్కువ మంది పేదవారు ఎక్కడ ఉన్నారంటే ముస్లింలు ఉన్నారని. కానీ ఇవాళ కేంద్రంలో ఉన్న అధికార పార్టీ మాటలు చెప్పి ప్రతి పేదవాని అకౌంట్లో 15 లక్షలు ఇస్తాం, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఏమైనా 20-30 అని చెప్పి రాజకీయాలు చేస్తూ కులమతాలకు రెచ్చగొడుతూ చేస్తున్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ, దేశంలో ఉన్న ఏకైక సెక్యులర్ పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ. అదే రాజీవ్ గాంధీ నిదర్శనం. భారత్ జోడో యాత్ర, భారత్ జోడో నఫరత్ చోడో అని 4000 కిలోమీటర్ యాత్ర చేసి అందరం కలిసి ఉండాలి, ఎవరిని కూడా ద్వేషించకూడదు. 25 కోట్ల మంది ఇలా ముస్లిం సోదరులకు ఈరోజు అభద్రతా భావం ఏర్పడే విధంగా ఈ కేంద్ర ప్రభుత్వం చేసే కార్యక్రమాలు కూడా బంద్ చేసుకోవాలని కూడా వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. నల్గొండ పట్టణంలో కాదు, నల్గొండ తెలంగాణలో ముస్లిం సోదరులు అందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను, ముఖ్యమంత్రి గారు, సీనియర్ మినిస్టర్గా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని రాబో కాలంలో ఇంకా కూడా సంక్షేమ కార్యక్రమాలు చేసి ముస్లిం యువకులకు అవుట్ సోర్సింగ్లో రిజర్వేషన్ కల్పించడం కానీ, ఉద్యోగాలలో ఎక్కడ ఉద్యోగాలను ఇప్పించే కార్యక్రమాలు చేస్తామని, అలాగే రంజాన్కు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా మా జిల్లా ఎస్పీ గారు, కలెక్టర్ గారు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మరొకసారి అందరికి కూడా రంజాన్ అందరికీ కూడా రంజాన్ ముబారక్.
సో మీరందరూ కూడా మీ కుటుంబ సభ్యులతోటి ఆనందంగా గడపాలని, అలా ఎప్పుడు జీవనాలు ఎప్పుడు కూడా మీ అందరికీ కూడా ఉండాలని, మీ పిల్లలు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ऑनरेबल मिनिस्टर सर को, एमएलसी साहब को, हफीज खान साहब को, यहाँ पे आए सारे मुसलमान भाइयों को हमारी तरफ से, नलगोंडा पुलिस तरफ से सबको भी रमज़ान महीने का मुबारक है। और आज के शबे बारात के लिए भी हमारे शबे कदर का भी मुबारकबाद है। और मुसलमानों सब भी हम पुलिस डिपार्टमेंट के साथ हर एक नलगोंडा डिस्ट्रिक्ट में हर एक जना किधर भी कोई इशू नहीं हुए, जैसे सब लोग घूम मिल के ये पवित्र महीना जो है सब लोग अच्छी तरह से करें। हमारे पुलिस डिपार्टमेंट का सपोर्ट भी कंटिन्यूसली आपकी तरफ रहेगा। थैंक यू।